మళ్ళీ అక్కడ మా అక్కయ్య కొడు సార్ లాక్కుని పారిపోతున్నాడు సార్. పట్టుకోండి సార్, ప్లీజ్ పట్టుకోండి సార్. నేను ఏరియా స్టేషన్ లో కానిస్టేబుల్ కాదు, మాది 1 టౌన్ పోలీస్ స్టేషన్. 2 టౌన్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు వస్తారు అంతే. అమ్మా అది అంతేనమ్మా, అది రూల్స్. మీరు రాకూడదు, మీరు వెళ్ళండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. రాను రాను ఈ పోలీసులు అంటే మరీ లోకం అయిపోయిందయ్యా. బిడ్డ చచ్చిపోయేటట్టున్నాడు, తొందరగా చూడమని బాబు. డాక్టర్ గారు లోపల పని మీద ఉన్నారు, అటు వెళ్ళి కూర్చో. వెళ్ళు, వెళ్ళమంటే ఇక్కడ కాదు, అటు అటు వెళ్ళు. ఆ బలమే పడుకోబెట్టు. గంగవరం డాక్టర్ గారితో మాట్లాడాం, విద్యాపురం డాక్టర్ గారితో మాట్లాడాం, రాఘోపురం డాక్టర్ గారితో కూడా మాట్లాడాం. వారందరూ మేము తయారు చేసిన మందులే రోజులకు రాసిస్తాము అన్నారు. తమరు కూడా. అసలు ఆ మందులు ఎలా ఉంటాయి నేను చూడాలి కదండి. ఇందులో చూడాల్సిందే ఉందండి, మేమేమన్నా కొత్తగా తయారు చేస్తున్నావా? అదే లేబుల్స్, అదే బాటిల్స్, అదే ప్యాకెట్స్. కాకపోతే మందులు మాత్రం అంతే. ఒకవేళ వాటి వల్ల మనకి ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదమా? ఏమీ జరగదు. మందు పని చేయవచ్చు కానీ మనిషికి ప్రమాదం ఏమాత్రం రాదు. ఆహా, కోకో కోల తాగట్లే. లోపల పెద్ద మనుషులు ఉన్నారమ్మా, వెళ్ళు, వెళ్ళి కూర్చో. పని మీద ఉంటే ఎలా పిలవమంటావు? వెళ్ళు. మీరు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. అసలు ఎవరు అనుకుంటున్నారు ఈ మందులు? చక్రవర్తి గారివి. చక్రవర్తి గారివా? డాక్టర్ గారు పిలవయ్యా, పిల్లాడి ప్రాణం పోయేట్టుంది. డాక్టర్ గారు పెద్ద మనుషులు మాట్లాడుతుండగా పిలవకూడదయ్యా. ఇంకో డాక్టర్ గారు లేరా? ఉన్నది ఒక్కరేనయ్యా. అదేంటి, 4 డాక్టర్లు ఉండాలి కదా? ఉన్నారయ్యా, 4 ఉన్నారు. 2 ఎప్పుడు లీవులోనే ఉంటారా? ఒక ఆయన డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు, ఒక ఆయన ఆపరేషన్ చేస్తున్నాడు. పోనీ కంపౌండర్ చూడమనండి. డాక్టర్ చూడకుండా కంపౌండర్ చూడడానికి వీల్లేదు. ఓకే, వచ్చిన పేషెంట్లందరికీ మీ మందులే వ్రాస్తాను. మరి నాకు వచ్చే లాభం ఏంటి? అందరు డాక్టర్కి ఇచ్చినట్టు మీకే ఇస్తాం. ఓకే. నా బిడ్డను చంపేశారు, నా బిడ్డను చంపేశారు, నా బిడ్డకు వైద్యం చేయకుండా చంపేశారు. ఈ ఘోరాన్ని ఆపేవాళ్లే లేరా? ఇది తప్పని చెప్పేవాళ్లే లేరా? ఈ జరిగే అన్యాయాన్ని ఎదుర్కొనే మగాడు ఒక్కడూ లేడా? ఆపే మగాడు ఒక్కడూ లేడా? 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 ఏమైంది? హాస్పిటల్కి వచ్చి గొడవ చేస్తున్నాడా? మన వాళ్ళని ఒక పట్టుబట్టమను. ఓకే, వాడి సంగతి నేను తెలుస్తాను. దేనికి?
అవును సార్, అంటే నాతో పెట్టుకోకు. వ్యధవేషాలు వేకు. ప్రతిసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం, అక్కడి నుంచి నీ వెనకాలే ఒక కానిస్టేబుల్ మన ఇంటికి రావడం, వాడి వెనకాలే నేను బయలుదేరడం, అక్కడ ఓ సంతకం పెట్టడం, అక్కడి నుంచి నేను బయలుదేరడం, నా వెనకాల నువ్వు బయలుదేరడం, ఇదేం కుదరదు. అదేవాడు తాతయ్య వద్దంటావు? వాళ్ళ ఆడపిల్ల జీవితాలను పాడు చేయబోతుంటే పాడు చేయబోతుంటే ఇలాంటివి ఏవైనా జరిగితే పట్టుకోవడానికి పోలీసు వాళ్ళంటూ ఒకడు ఉన్నారు, వాళ్ళతో చెప్పాలి. ఉంటారు పోలీసులు. నేను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంది, వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. పోయిన జీవితాలు మళ్ళీ వస్తాయా? ఇదే మరొక తాతయ్య అయితేనా నా మనవడు ఎంతో గొప్ప పని చేశాడని ఊరు వాడ తమ్ముకేసుకుని మరి చెప్పుకునేవాడు. వేస్తారు. తమకు వేయడం కాదు, డోలు వాయించుతూ మరి ఊరేగమనం. ఒరేయ్, వ్యధవేషాలు వేసావంటే నేను సహించను, సహించేది లేదు. ఈసారిగా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నావంటే నువ్వు అక్కడ కూర్చోవలసిందే. నేను చస్తే స్టేషన్కి రాను, బెయిల్ ఇవ్వను, సంతకం పెట్టను, అంతే. హాయ్. హలో. ఎవరండి మీరు? అరే నా ఫోటో. మీరు ఫోటోగ్రాఫరా? ఏ స్టూడియో? నాకెందుకండి ఇన్ని ఫోటోలు? అసలు ఇంతకీ ఎవరు మీరు? జర్నలిస్టా? ఎస్. అయితే వాళ్ళని వాయించేటప్పుడు మీరు అక్కడే ఉన్నారనమాట. ఉండబట్టే కదండి 1 by 1 ఉతికేశాను. అసలు జర్నలిస్ట్ అంటే ఇలా ఉండాలండి. ఎవరికి చెప్పకుండా ఏం జరుగుతుందో టపటపా తీసి పారేయాలి. మీలాంటి సోషల్ వర్కర్లు ఉంటేనే కదండి మాలాంటి జర్నలిస్టులు ఏం చేసినా బయటపడేది. రోడ్డు మీద ఎవరైనా చంపేస్తే ఆ శవం దగ్గరికి వెళ్తే ఆ కేసు తమ మీద ఎక్కడ పడుతుందోనని భయపడే ఈ రోజుల్లో ఏదైనా చిన్న అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కొని పోలీస్ స్టేషన్ హాజరయ్యే మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. నా గురించి చాలా తెలుసుకున్నారనమాట. జర్నలిస్టుల పని అదే కదండి, ఎవ్వరికీ తెలియకుండా తెలుసుకోవడం. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.